మీరు నాకు ఎప్పటి నుంచి ఫోన్లు చేస్తున్నారు? 8 మంత్ అవుతుంది మేడం. 8 నెలలు టైం పట్టిందండి నాకు కాల్ చేసి. చాలామంది ఏంటంటే వెంటనే కాల్ చేస్తారు, 10,000 అవుతుంది కదా, ఇంకా మీరు ఫోన్ చేయలేదేంటి, ఇంకా మీరు మా దగ్గర రాలేదు ఏంటంటే, మీకు ఆ రోజు 10,000 అవ్వచ్చు, నాకు 9 ఏళ్ళ నుంచి కొన్ని వందల కాల్స్, రోజుకి కనీసం 200-300, తక్కువలో తక్కువ 200-300 కాల్స్ వస్తాయి. ఫోన్ చేస్తారు, ఎవరమ్మని అంటే అదేంటి నిన్నకైతే మాట్లాడానని అంటారు అనమాట. నేను నిన్నని గుర్తుపెట్టుకుంటాను, మీరు కూడా ఆలోచించండి. రోజుకి చాలా కేసులు వస్తాయి, చాలా ఎమర్జెన్సీ, అందరికీ ఎమర్జెన్సీనే, బట్ ఏ ఎమర్జెన్సీని కూడా నేను వెంటనే అటెంప్ట్ చేయలేను. మీరు కూడా అర్థం చేసుకోండి. నేను ఈయన్ని ఎందుకు అడ్డం పెట్టుకొని చెప్తున్నానంటే, ఈయన ఇలాంటి పరిస్థితుల్లో ఉండి వాళ్ళ వైఫ్కి బాగాలేదు, వాళ్ళ అమ్మకి బాగాలేదు, ఈయనేమో పాపం వీల్ చైర్కి అంకితం అయిపోయారు. ఈయన ఫొటోస్ పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. నాకు రావాలనే ఉంటుంది, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలనే ఉంటుంది, కానీ నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. సో అందుకనే చెప్తున్నాను, మీకు కూడా సారీ చెప్పాలి. ఎందుకంటే నాకు అవ్వదు వెంటనే రెస్పాండ్ అయిపోవాలి. నేనేమి మీకేమో లక్షలు కోట్లు ఇస్తానని కాదు, కానీ ఏదో చిన్న ఆశ, మా దగ్గర కూడా ఈవిడ వస్తే బాగుండునేమో, మాకు ఏదైనా చిన్న హెల్ప్ చేస్తే బాగుండునేమో నా ఆశతో అందరూ కాల్ చేస్తారు. కానీ అందరూ అసలు డైలీ వీడియోస్ చూస్తాను మేడం. అలా చూసి అదే చూస్తారులే. అనకాపల్లి మన దగ్గరలోను, పెందుర్త మన దగ్గరలోను, గోపాలపట్నం మనకి దగ్గరలోను, మా దగ్గర కూడా వస్తే బాగుండును, మాకు కూడా రైస్ బ్యాగ్ ఇస్తే బాగుండును, మాకు కూడా భద్రపల్లి ఇస్తే బాగుండును. తప్పు లేదు, ఎందుకంటే మీరే ఆశించాలి, మీలాంటి వాళ్ళే ఆశించాలి. ఇప్పుడు కాళ్ళు చేయి బాగా ఉండేవాళ్ళు ఎవరు ఆశించినా నేను యాక్సెప్ట్ చేయను, మీరు ఆశించడంలో తప్పలేదు కూడా. సో కాకపోతే అందరూ నేను డైలీ అటెంప్ట్ చేసిన కేసులన్నీ ఇవే కాబట్టి నాకు ఎవరైనా ఒకలాగా అనిపిస్తుంది. ఏది దగ్గరైతే అది సీరియస్ నార్మల్ అని కాదు, దగ్గరైతే ఇవాళ ఖాళీగా ఉన్నాను కదా, వెళ్ళి చేసేద్దాంలే, వెళ్ళి ఇచ్చేద్దాంలే, ఏదో చేద్దాంలే అన్న ఆస్తూ ఉంటాం. ఎంత సీరియస్ అయినా దూరం అయితే నాకు కష్టమే కదా.